బిఎస్ఎన్ఎల్ సంస్థ నుంచి మనకి డైరెక్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా 2 రకాల పోస్టుల కోసం బిఎస్ఎన్ఎల్ సంస్థ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు, అలాగే ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్తో సహా ఈరోజు క్లియర్గా బిఎస్ఎన్ఎల్ నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీలో మనకి 2 రకాల పోస్టులుగా నోటిఫికేషన్ అయితే విడుదలైంది కదా, అండ్ మంచి శాలరీ కూడా ఉంటుంది, అండ్ ఎగ్జామ్ కూడా ఉంటుంది అనమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ సిలబస్ ఏంటి, ఇలా క్లియర్గా బిఎస్ఎన్ఎల్ సంస్థ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే క్లియర్గా ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. అంతకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా బిఎస్ఎన్ఎల్ సంస్థ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. ఇంకా బిఎస్ఎన్ఎల్ సంస్థ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే అనమాట. భారత్ సంచార్ నిజాం లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ అంటే అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయింది. అది కూడా సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పోస్టుల కోసం. ఇది వచ్చేసరికి మనకి జనవరి 26న అలా ఓపెన్ అయింది అనమాట. కానీ మనకి ఇంకా అప్లికేషన్ నోటిఫికేషన్ అయితే జనవరిలోనూ ఓపెన్ అయింది, కానీ అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి 5th ఫిబ్రవరిన స్టార్ట్ అయింది అనమాట. అప్లికేషన్ వచ్చేసరికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 15th వరకు కూడా టైం ఉందన్నమాట. మనకి డైరెక్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీలో మనకి టెలికామ్ అండ్ ఫైనాన్స్ 2 రకాల పోస్టులు అని చెప్పాను కదా. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, టెలికామ్, అలాగే ఫైనాన్స్, ఇలా 2 రకాల పోస్టులు అనమాట. చెప్పాను కదా, జనవరి 29నే నోటిఫికేషన్ అయితే వచ్చింది. అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. ఇంకా టైం అయితే ఉందన్నమాట. ఏప్రిల్ 15th వరకు కూడా టైం ఉంది. సో అస్సలు లేట్ చేయకుండా నోటిఫికేషన్ చూసిన వెంటనే డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అర్థం చేసుకుని వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇది చాలా చాలా మంచి అవకాశం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్వ్యూ అయితే చూద్దామండి. ఆర్గనైజేషన్ అంటే సంస్థ వచ్చేసరికి బిఎస్ఎన్ఎల్ కదా. రిక్వైర్మెంట్ నేమ్ వచ్చేసరికి బిఎస్ఎన్ఎల్ సెట్ 2026. అందులో పోస్టులు వచ్చేసరికి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీలో టెలికాము, అలాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీలో ఫైనాన్స్ అనమాట. ఇలా మనకి 2 రకాల పోస్టులు. అందులో వేకెన్సీస్ వచ్చేసరికి టెలికామ్ 95, ఫైనాన్స్ వచ్చేసరికి 25, టోటల్ 120 వేకెన్సీస్ అనమాట. నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసరికి చెప్పాను కదా 29th జనవరి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 5th ఫిబ్రవరిలో స్టార్ట్ అయిందనమాట. అండ్ ఇక్కడ టైమింగ్స్ కూడా ఇచ్చారు చూడండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 15th లాస్ట్ అనమాట. సో ఇక్కడ ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవచ్చో కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్, ఏజ్ లిమిట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడ ఓవర్వ్యూగా మనకి బీటెక్, సిఏ, సిఎంఏ అని ఇచ్చేసారు, కానీ ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఏంటో, అలాగే ఏ పోస్ట్కి ఏజ్ లిమిట్ ఏంటో చూద్దాం. ఓవరాల్గా మనకి 21 to 30 years ఏజ్ లిమిట్ అని ఇచ్చాడు, కానీ మనకి ఇక్కడ 2 రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి ఏ పోస్ట్కి ఎంత ఏజ్ లిమిట్, ఏ పోస్ట్కి ఎంత ఎలిజిబిలిటీ, అలాగే ఏ పోస్ట్కి ఎంత శాలరీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ ద్వారా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవాలన్నమాట. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయాలి. మెయిన్ గుర్తుపెట్టుకోండి, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ని మీరు సెలెక్ట్ చేసుకొని తర్వాత అప్లికేషన్ అన్నది ఫిల్అప్ చేయాలన్నమాట. అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటీపీ వెరిఫికేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, పాన్ నెంబరు, ఆధార్ నెంబరు, అలా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. అంటే మీ యొక్క సర్టిఫికేట్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. ఇలా 3 స్టెప్స్తో మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వేకెన్సీస్ డీటెయిల్స్ చూడండి. మొత్తం కూడా మనకి 120 వేకెన్సీస్ కదా. ఆ 120లో 95 వచ్చేసరికి సీనియర్ ఎగ్జిక్యూటివ్ టెలికామ్కి, అండ్ నెక్స్ట్ 25 వచ్చేసరికి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్కి అనమాట. సో ఇవి వచ్చేసరికి మనకి కేటగిరీ వైజ్ కూడా ఇచ్చారు. కొన్ని పోస్టులు కేటగిరీ వైజ్ కూడా ఇచ్చారనమాట. ఒక టేబుల్ ఫామ్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ కొన్ని పోస్టులు కేటగిరీ వైజ్ అయితే ఇచ్చారనమాట. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ టెలికామ్లో మనకి ఎస్సీకి 14, అలాగే ఎస్టీకి 7 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫైనాన్స్ పోస్ట్ ఉంది కదా, ఎస్సీ వాళ్ళకి 4 అండ్ ఎస్టీకి 2 వేకెన్సీస్ అయితే ఇచ్చారనమాట.
ఇలా టోటల్ మనకి 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ వేకెన్సీస్ ఇన్ టెలికామ్ అండ్ ఫైనాన్స్ 2 రకాల పోస్టులు మొత్తం కూడా 120 ఖాళీలు అయితే భర్తీ చేయనున్నారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకు ముందే. నోటిఫికేషన్ వచ్చేసరికి January 29th ఓపెన్ అయింది. అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి February 5th, అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 15th April మార్నింగ్ 10 AM క్లోజ్ అయిపోతుంది అనమాట. అప్లికేషన్ ఏమన్నా ఎడిట్ చేసుకోవడానికి 16th కూడా టైం అయితే ఉంటుంది. అంటే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 15th April. ఏమన్నా ఎడిటింగ్ చేసుకోవాలంటే అప్లికేషన్ మిస్టేక్స్ ఏమన్నా సరి చేసుకోవాలనుకుంటే 16th వరకు 1 day ఎక్స్ట్రా. అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి ఇంకా ఇవ్వలేదు అనమాట. ఓన్లీ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ లాస్ట్ డేట్ మాత్రమే ఇచ్చారు. సో మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు మెయిల్కి అయితే మెసేజ్ అయితే వస్తుంది అనమాట. మెయిల్ వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఏంటన్నది మీకు మెయిల్కి అయితే వచ్చేస్తుంది. ఈ BSNL సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రిక్వైర్మెంట్ 2026 రిక్వైర్మెంట్ ఆఫ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ టెలికామ్ అండ్ ఫైనాన్స్ స్ట్రీమ్స్ ఆఫ్ 120 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా. ఇందులో ఏ పోస్ట్కి ఎంత ఎలిజిబిలిటీ ఉండాలో కూడా చూద్దాం. ఫస్ట్ SET అంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీలో టెలికామ్ పోస్ట్ చూడండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ BE ఆర్ BTech విత్ మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలన్నమాట. అందులో మనకి ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవి కూడా తెలిసి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫైనాన్స్ పోస్ట్కి వచ్చేసరికి CA లేదా CMA ఈ రెండిట్లో ఏదో ఒకటి కంప్లీట్ చేసి అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్, ఏ పోస్ట్కి ఎంత ఏజ్ లిమిట్ ఉండాలో చూస్తే ఇందాక ఓవర్వ్యూ చెప్పినప్పుడు చెప్పాను కదా 21 to 30 years ఉండాలని. ఇక్కడ 2 పోస్టులకి టెలికామ్కి అండ్ ఫైనాన్స్కి కూడా 21 years to 30 years. దీనికి కూడా మనకి ఫైనాన్స్ కూడా 21 to 30 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం మినిమం ఏజ్ 2 కూడా ఇచ్చారనమాట, 21 to 30 years. సో నెక్స్ట్ ఏజ్ రిలేషన్ కూడా ఉందన్నమాట. ఏజ్ రిలేషన్ వచ్చేసరికి SC/ST క్యాండిడేట్స్కి వచ్చేసరికి 5 years. అంటే అక్కడ ఇచ్చిన 21 to 30 years కన్నా ఒక 5 years ఎక్స్ట్రా అంటే 35 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఆ కేటగిరీ వాళ్ళు. అండ్ OBC వాళ్ళకి 3 years, PWD వాళ్ళకి 10 years, PWDలో SC/ST వాళ్ళు ఉన్న వాళ్ళకి 15 years అండ్ OBC వాళ్ళకి అయితే 13 years. అంటే ఏజ్ లిమిట్లో ఇచ్చిన ఏజ్ కన్నా ఇక్కడ ఇచ్చిన కేటగిరీస్ వైజ్ మనకి ఏజ్ రిలేషన్ కూడా ఉంది. సో అంత ఎక్కువ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. 2 పోస్టులకి కూడా ఒకేలా ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. 3 స్టేజ్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, నెక్స్ట్ మెడికల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అంటే మనకి ఇందులో మనకి యాప్టిట్యూడ్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ సెక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. 2 sections అయితే ఉంటాయి. సో వాటిలో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. అంటే రిటన్ టెస్ట్ కాదు, ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. సో అందులో యాప్టిట్యూడ్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ పై క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి ఎగ్జామ్ ఉంటుంది, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, నెక్స్ట్ మెడికల్ టెస్ట్ కదా. ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి, 2 sections ఉంటాయి. 2 sectionsలో మనకి యాప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి టెలికామ్ పోస్ట్కి. యాప్టిట్యూడ్కి వచ్చేసరికి 40 questions, టెక్నికల్ వచ్చేసరికి 160 questions అయితే ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్కి 1 mark. అలా చూసుకుంటే 200 questions 200 marksకి అయితే పేపర్ 1 అంటే టెలికామ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ టెలికామ్ పోస్ట్కి వచ్చేసరికి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. సేమ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ టెక్నికల్ నాలెడ్జే ఉంటుంది, కానీ కొంచెం క్వశ్చన్స్ అనేది వేరేలా చేంజ్ అవుతాయి అన్నమాట. 40, 160 marks అంటే టోటల్ 200 questions 200 marks అనమాట. అండ్ ఇక్కడ మనకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. ఒక క్వశ్చన్ ఫర్ సపోజ్ ఒక క్వశ్చన్ రాంగ్ పెడితే 0.25 marks అయితే తగ్గిపోతాయి. అండ్ నెక్స్ట్ మినిమం క్వాలిఫై అవడానికి 50% మార్క్స్ అయితే రావాలన్నమాట. ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ ఇచ్చా చూడండి. SC, ST, OBC, PWDS అండ్ అలాగే EWS క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఈచ్ పార్ట్లో మినిమం వచ్చేసరికి 35%, ఓవరాల్గా మొత్తం చూసుకుంటే 45% మార్క్స్ రావాలి. అక్కడ చూసుకుంటే మనకి ఈచ్ పార్ట్కి వచ్చేసరికి 40% రావాలి, ఓవరాల్గా 50%. ఇక్కడ ఈ కేటగిరీ వాళ్ళకి 40% మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చూసారు కదా. అప్లికేషన్ ఫీ ఎంత ఉందో చూడండి. జనరల్, OBC అండ్ EWS వాళ్ళకి 2500 అప్లికేషన్ ఫీజు. అండ్ నెక్స్ట్ SC, ST, PWD వాళ్ళకి అయితే 1250 రూపీస్ అనమాట. అంటే అప్లై చేసుకునేటప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అండ్ శాలరీ డీటెయిల్స్ చూడండి. BSNL సీనియర్ ఎగ్జిక్యూటివ్లో శాలరీ అంటే మనకి 2 పోస్టులు ఉన్నాయి కదా. టెలికామ్కి వచ్చేసరికి 24,900 to 50,500 అనమాట. అండ్ నెక్స్ట్
సెకండ్ పోస్ట్ వచ్చేసరికి ఫైనాన్స్ కదా, ఫైనాన్స్కి శాలరీ చూడండి సేమ్ 24,900 టు 50,500 వరకు కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ట్రైనింగ్ కూడా వెళ్ళేస్తారనమాట. సో ఇదనమాట బిఎస్ఎన్ఎల్ సంస్థ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది కదా, ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట, చెక్ చేసుకోండి. సో ఇదనమాట నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.